హాయ్ అండి, ఎలా ఉన్నారు? శీతాకాలం వచ్చేసింది. రంప జలుబులు ఉంటాయి కదా, అటువంటప్పుడు కాస్త ఇలా ఉసిరి చారు అయితే పెట్టుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. నేనైతే 4 ఉసిరికాయలు, 3 టమోటాలు, కాస్త మిరియాలు, ఒక అల్లం మొక్క, 4 వెల్లుల్లి రెబ్బలు తీసి మిక్సీ పట్టేసాను. దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ముందుగా అయితే అది మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాం. కాస్త పోపు అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ కాస్త ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మా చిన్నప్పుడైతే పర్టిక్యులర్గా ఇళ్ళ దగ్గరే ఉండేవి. అవి చక్కగా తీసుకుని కడిగేసుకుని కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయారు. కొంచెం పెద్దవాళ్ళు అన్నవాళ్ళు కొంచెం ఇటువంటి అప్పుడప్పుడు పెడుతుంటే హెల్త్కి ఎంతో మంచిది. ఇవి అరుదుగా దొరుకుతాయండి, ఎక్కువ దొరకవు కూడా. మా చిన్నప్పుడైతే మామూలు ఉసురు కూడా ఉండేవి. ఇవే దొరకాలన్న పర్టికులర్ ఉండేవి కదా. ఆ రోజులే వేరు కదా. అవి ఇంకా మళ్ళీ రమ్మన్నా రావు. కాకపోతే ఉన్న వాటిలో దొరికినప్పుడే మనం ఇలా యూజ్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. చారు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ చేసి ఉంటే మాత్రం ఒక కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా తినవచ్చు. దీనికి వాళ్ళు తినాలి వీళ్ళు తినాలని ఏముండదు. అప్పుడప్పుడన్నా కనీసం సంవత్సరంకి 2-3 సార్లన్నా ఇది తింటే మనకి గొంతులో కఫం కానీ సి విటమిన్ కానీ ఏదైనా తక్కువైనా కూడా కొంచెం కవర్ అవుతుంటుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి పర్వాలేదు, కానీ ఎండది బాగానే తగులుతుంది. సిటీల్లో ఉన్నవి అపార్ట్మెంట్లు ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది. అటువంటప్పుడు ఇటువంటి చార్లు, ఇటువంటి ప్రయోజనాలు ఉన్న ఫ్రూట్స్తో, కాయగూరలతో సింపుల్గా చేసి పెడితే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకంటే సిటీల్లో ఉండే వాళ్ళకి చాలా మరీ ఇబ్బంది. వాళ్ళకి ఇవి దొరకవు. పైగా సిటీల్లో ఉండే వాళ్ళకి ఇవి దొరకవు. ఒకవేళ దొరికిన వీటి ప్రయోజనాలు చెప్పి పెద్దవాళ్ళు ఉండరు. అందువల్ల ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వేడి రసం వేడి అన్నాలు పోసుకు తింటుంటే మన గొంతులో ఉన్న కఫం జలుబు ఇట్టే పోతాయి. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.